అప్పట్లో మీకు బాగా సార్. పోలీస్ ఎవరు ఎక్కువగా మీకు ఇబ్బంది పెట్టేది? నల్లమలలో రకరకాల ఆఫీసర్లు పనిచేశారు. ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి సార్. హుహు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాసరెడ్డి ఆ! సార్. ఆయన బాబుని రెస్పెక్ట్ చేసినప్పుడా? అవును సార్. ఆ! ఓఎస్‌డి రాజేష్ కుమార్. రాజేష్ కుమార్. ఓకే. హ్మ్. హ్మ్. తర్వాత ఓఎస్‌డి లడ్డొచ్చినాడు. ఆహా! తర్వాత మన మేడం చారుసిన మేడం. వీళ్ళు నలుగురు మీకు బాగా హ్మ్. ఫైట్ చేశారా? బాగా టైట్. మామూలు టైట్ కాదు. హ్మ్. శ్రీనివాసరెడ్డి ప్రేళ్ళను అంతా ఎన్‌కౌంటర్‌లయినాయి. ఆహా! ఇక మేడం ప్రేళ్ళను కొద్దిగా అందరిని ప్రజలలోకి రాగుంజి బయటికి రప్పించింది. హుహు. ఆ ప్లాన్ చేసిందామె. హుహు. దానివలన చాలా మంది సరెండర్ అయ్యిండ్రు. హ్మ్. ఇంకొకటి నిర్బంధం కూడా ఎక్కువైంది సార్ వాస్తవంగా. నిర్బంధం ఎక్కువైంది. కమ్యూనికేషన్ తెగిపోయింది. నాయకత్వం అంతా ఏఓబీ వెళ్ళిపోయారు. హ్మ్. మాకు ఎవరు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇంకంతా చిల్లంబల్లం అయింది. కోనాపూరి సాంబశివరితో పాటు ఆళ్ళ తమ్ముడు రాములు ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డాడా? చర్చలప్పుడు ఏపీటీ నేనే ఇదే ఏరియాలో తీసుకొచ్చిన. ఆహా! ఈ ఎక్కడ? ఏరియాలే అమ్మని, నాయనని అన్నని ఆహా! చర్చలప్పుడు. అచ్చా! ఇంక ఆ తర్వాత సరే. పార్టీ విప్లవం పక్కన పెడితే, సార్ మీ ఇద్దరి మధ్యన వివాహం ఎలా జరిగిందమ్మా? రమాకాంతానికి మీకు పరిచయం ఎక్కడ? నేను కొల్లాపూరు సభ్యురాలుగా వచ్చిన సార్. అంటే డిప్యూటీ కమాండర్‌గా వచ్చిన. ఆ క్రమంలో తనకి ఏమనిపించిందో లెటర్ పంపించిండు. లెటర్ పంపిస్తే నేను ఆ లెటర్ ఇప్పకుంటా సాంబశివుడికి తీసుకుపోయి ఇచ్చేసిన. మళ్ళీ సాంబశివుడికి పోయినప్పుడు 3 నెలలు అయింది. ఆ లెటర్ అట్లే కిట్ బ్యాగ్‌లో దాచిపెట్టుకొని పోయి తీసుకుపోయి ఇచ్చేసిన. కామ్రేడ్ ఇది పంపించిన లెటరు అని లవ్ లెటరా? అంతే అట్లే ఉండదు మళ్ళీ. ఆ! పిచ్చి పిచ్చిగా అని రాయరు. ఆ! మంచిగానే మీరు చదువుకోండి, తినండి, శత్రువుకి ఎక్కడ భయపడకండి అని చెప్పేసి కొన్ని అంశాలు మంచిగా ఇచ్చేస్తారు. ఇక అట్లా రాసిండు. తీసుకుపోయి చూపిస్తే ఇట్లా చెప్పిండు. అట్లా రాసిండంటేనే దాని అర్థం మన మీద ప్రేమ పుట్టిందని దాని అర్థం. అంతే ఇగ. ఆ క్రమంలో తను ఆ కామ్రేడ్‌ని పిలిచిండు. "ఏంది రమాకాంత్ ఇట్లా" అంటే, "అవును కామ్రేడ్" అని చెప్పిండు. "మరి నీదేంది అభిప్రాయం" అన్నాడు. "నాకు లేదు సార్. నాకు అలాంటిది లేదు కామ్రేడ్. కొంత టైం ఇయ్యండి నాకు. కొద్దిగా నేను ఒక పొజిషన్‌కి వెళ్ళినాక చేసుకుంటా" అని చెప్పేసి అనుకున్నా. అంటే "కొద్దిగా చూడండి" అని అన్నాడు. లేదని చెప్పేసిన. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి హ్మ్. మాధవు, సాంబశివుడు, హ్మ్. గజ్జి శ్రీశైలం, సంతోష్ చంపేశారు. అవును. హ్మ్. వీళ్ళు ముగ్గురు కూర్చోబెట్టి నాకు హ్మ్. కర్రె నరసప్ప వీళ్ళు నలుగురు కూర్చోబెట్టి నాతో మాట్లాడారు. హ్మ్. మాట్లాడితే కొద్దిగా టైం ఇవ్వండి సార్ అని చెప్పి అన్న. కామ్రేడ్ అని చెప్పేసిన. సరేలే అని చెప్పేసి అన్నారు. ఇంగా ఆ టైంలో కూడా నాకు వద్దనిపించింది. నా పట్టుదల ఏందంటే ఒక జిల్లా సెక్రటరీగా అయినాక నేను పెళ్లి చేసుకోవాలనేది నా పట్టుదల. హుహు. అది. కానీ అనివార్య పరిస్థితులలో కమాండర్‌లనే నేను పెళ్లి చేసుకున్నా. కమాండర్ స్థాయికెళ్ళిపోయినాక అంటే కమాండర్ అది చేసుకున్నారు. ప్లాటూన్ సెక్షన్ ఇక్కడ కమాండర్ వచ్చింది. పెళ్ళెక్కడైంది మీది? ఉడిమిల్ల దగ్గర సార్. పార్టీ చేసిన పెళ్ళే మీది? ఆ! హుహు. ఉడిమిల్ల దగ్గర మంచిగా చేసిర్రు. వాటిల్నే మాలాంటి పెళ్లి ఎవరికీ చేయలేదు. హ్మ్. మంచిగా ఆటలు తీసుకొచ్చి, హ్మ్. చేసి, సేమియా చేసి, ఆ ఆట పాటలు సేమ్ ఇట్లనే చేసేసి, ఈ పక్కన ఊరు పక్కలనే అది కూడక హుహు. సేమ్ పెళ్లి చేసేసిర్రు. హుహు. పెళ్లి చేసిన తర్వాత నైట్ పెళ్లయింది. మార్నింగ్ విడిపోయినాం. తను గుంటూరుకు రాకెట్ లాంచర్ ట్రైనింగ్‌కెళ్ళిపోయిండు రమాకాంత్. హ్మ్. మేము ఆమనగల్ ఏరియాకెళ్ళిపోయినాం. ఇంగంతే. మళ్ళీ ఆయన ఒక 3 నెలల తర్వాత వచ్చిండు. హుహు. 3 నెలల తర్వాత వచ్చి ఒక 5 డేస్ కలిసున్నాం. ఆ తర్వాత మళ్ళీ నన్ను బయటికి పంపించేసిర్రు. ఇక బయటికి పంపించేసిర్రు. ఇక కామ్రేడు సెక్రటరీగా పనిచేసిండు. ఇక నేను బయట కొన్ని పనులు చేసుకుంటూ తిరిగిన. కొన్ని అంటే నాకిచ్చిన వర్క్ నేను మనస్ఫూర్తిగా వాటికి బరాబరి చేసిన సార్. నేను వాళ్ళ లేక వీళ్ళ లేక ఏ రోజు కూడా భయపడలే. హ్మ్. శత్రువుకి భయపడలే, ప్రజలకు పొలిటికల్ లీడర్‌కి ఎవ్వరికీ ఇప్పటి వరకు నేను ఎప్పుడు భయపడను హ్మ్. ఎవరికీ. అంతే. ఆ రోజు ఇక బయటికెళ్ళి నేను పార్టీ చెప్పిన పని నేను సక్సెస్ చేసుకొని రిటర్న్ పోయినా. అది. హ్మ్. అక్కడ నేను పార్టీకొక నా మీద నమ్మకం, ప్రజలకొక నమ్మకం, బయట శత్రువులకు ఉచ్చ, హుహు. భయం అంతే. హ్మ్. అది. అంతే. సరే. పెళ్ళైన తర్వాత మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి పీపుల్స్ కోసం. నేను జేసిందా? నేనంటూ సెపరేట్‌గా ఏం చేయలేదు. పార్టీ కలిపి. పార్టీకి సభ్యులతో కలిపి. పార్టీ సభ్యులతో పాటు నేను జేసిన. తోటి కామ్రేడ్స్ ఏది జేస్తే అది జేసిన. అంటే ఒక యాక్షన్ చేసిన తర్వాత ఎప్పుడైనా బాధపడ్డారా? ఏం లేదు సార్. హ్మ్. నేనెప్పుడు బాధపడలే. ఇప్పుడు గూడక ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నా. అందుకే ఇంతమంది నాకు ఆదర్శంగా ఉండ్రు. ఏ రోజు గూడక నేను బాధపడలే. అన్యాయంగా చంపాను అని ఎప్పుడైనా బాధపడలేదా? అహా! లేదు. హ్మ్. నా యాక్షన్‌లో అయితే ఇప్పుడు అట్లా
మీరు మేమే యాక్షన్ చేశారా? మా పార్టీ వైపు నుంచి కొన్ని నష్టాలు జరిగాయి కదా! ఆ నష్టం జరిగిన ఎప్పుడైనా బాధపడ్డారా? పార్టీ వైపు అనుకున్నప్పుడు ఈరన్న సార్ అని వటవర్ల పెళ్లి హ్మ్. ఆ నాయనని చంపినప్పుడు బాధపడ్డాం. నేను కూడా వ్యక్తిగతంగా బాధపడ్డా. హ్మ్. ఎందుకు అంటే ప్రతి ఏపీటికి తనకు నన్ను పంపేవాళ్ళు. తను దగ్గర ఎవరు వచ్చేవాళ్ళు? రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, బయట ప్రజా సంఘాలు. ఆ నాయన ఒక పెద్ద షెల్టర్ నిజం చెప్పాలంటే. ఇక ఏదో అనివార్య పరిస్థితులల్ల మనోళ్ళకి ఏదో అర్థం కాని పరిస్థితులల్ల వేరే కామ్రేడ్ ఇక్కడ వచ్చినాడు. ఆ గోండు వాళ్ళు కొద్దిగా భాష తేడా. హ్మ్. ఏం జరిగిందో చనిపోయినాక పేపర్ వస్తే సాంబశివుడు మేమంతా షాక్ అయిపోయినాం. హ్మ్. ఏంది ఇట్లెందుకైంది ఇట్లెందుకైంది ఇమ్మీడియట్‌గా ఎప్పుడో ఉన్న ఏపీటీకి ముందుగాతనే అడ్వాన్స్ పోయి చెప్పేసి మా తప్పని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చినాం సార్ మేము. హుహు. హ్మ్. ఈరన్న సార్‌ని చంపింది తప్పని ఇంటర్వ్యూ ఇచ్చినాం మేము ఎందుకు ఆల్రెడీ. ఎవరు చంపింది ఎవరు? ఆ గోండియానా? ఆ! ఆహా! భగత్ అని ఇక్కడ జిల్లా సభ్యుడు. హ్మ్. ఆయన ఆ ప్రాంతంలో అప్పజెప్పిండ్రు. అచ్చా! రమకాంత్ ఇక్కడ ఇక్కడ తీసుకుండు. హ్మ్. ఆ క్రమంలో అట్లా జరిగింది. అప్పట్లో జరిగిన కొన్ని పోలీసుల ఇల్లు గాని, లేదంటే ఎక్స్‌చేంజ్‌లు హ్మ్. బ్లాస్టింగ్‌లు మీ ఉన్నారా? అవునా సార్. మననూరు దాడిలో ఆ ఎన్కౌంటరు ఏది? ఆ దాడిలో. హుహు. ఆ దాడిలో ఏమైందంటే అందులో మాకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏందంటే ఒక సెంట్రీ ఉంటది. వెపన్స్ అంతా సైడ్‌కుంటాయని చెప్పేసి నేనే మ్యాప్ తీసుకుపోయింది ఉడక నేనే. హ్మ్. అక్కడ మ్యాప్ గీపించుకొని, తీపిచ్చుకొని 1 డేస్ అక్కడ ఉండేసి నేను తీసుకొని ఎళ్ళిపోయినా. అదే మ్యాప్‌ని బట్టి మేము ప్లాన్ చేసుకొని దాడికి ఒక 3 రోజులు, 4 రోజులు రిహార్సల్ చేసినాం. దాడి హ్మ్. ఎట్లా చేయాలని. హ్మ్. చేసి ఎళ్ళిపోయినాం. ఆ ఎళ్ళిపోయే క్రమంలో ఏ సెక్షన్ ఏ1 నేనే. అంటే ఫస్ట్ ఎళ్ళిపోయే టీమ్. అక్కడికెళ్ళిపోయే వరకు ఉంది సెంట్రీ. సెంట్రీ ఉందని నేను కాషన్ ఇచ్చేసిన. ఆయన ఏం కాదు ఫైర్ అని చెప్పేసి మైక్ పెట్టేసిండు. ఆ మైక్ ఎట్లాటిది ఇప్పుడు కూరగాయలని గట్టిగా అరుస్తరు. హ్మ్. ఆ మైక్ మేము తెచ్చేసుకున్నాం. అప్పటికే. ఆహా! ఆ దాడప్పటికి. ఆ మైక్‌లో చెప్పేస్తుండు సాంబశివుడు. ఎక్కడ సెంట్రీ ఉన్నారు? మీద ఆహా! ఈ పోలీస్ స్టేషన్‌కి. స్టేషన్ మీద ఆ! పైన. ఓకే. అక్కడికెళ్ళినాం. అక్కడికెళ్ళినాక ఫైర్ అయింది. ఫైర్‌లు చేసి మొత్తం ఇంకా ఒక 1 మినిట్ అయితే అతలకు దుంకుతాం గోడకు. ఫస్ట్ నేను దుంకేసిన. నా తర్వాత కిరణ్ దుంకిండు. దుంకిన తర్వాత నెక్స్ట్ కామ్రేడ్‌కు గొంతులో తూట పడ్డది సార్. హుహు. గొంతులో తూట పడి ఎన్నుబొక్క కాడ ఎళ్ళింది. స్పాట్‌లో చనిపోయిండు. ఇంకొక కామ్రేడు ఇప్పుడు